9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్యాల గ్రామంలో శనివారం కార్యాల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలు. ఆలయాల చరిత్రని భావితరాలకు అందించాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి మేడ్చల్ ప్రజలు అవస్థలు పడుతున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. సంక్రాంతి పండుగ సందర్భంగా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ మల్లారెడ్డి టెక్నికల్ క్యాంపస్లో జరిగిన సంక్రాంతి ఉత్సవ్ 2026 కార్యక్రమంలో భాగంగా చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి వర్యులు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్గొనడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా బాగా కష్టపడ్డారు. రోజు ల్యాప్టాప్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ముగ్గుల పట్టుడు కానీ మీరు మంచి టైం ఫెస్టివల్ కానీ మీరందరూ కూడా మంచిగా డాన్స్ ఆడి పర్ఫెక్ట్ డీజే ఆడి పర్ఫెక్ట్ గా సాయంత్రం రేపు కూడా మీరందరూ కూడా ఇంటికి పోవాలి. ఈ రోజు రేపటి 10 days హాలిడేస్. మీకు ఇండియాలో నేను నిన్నగాక మొన్న ఇందోర్ పోయినా. ఇందోర్లో కూడా నేను క్యాంపస్ చేస్తున్నా. యూనివర్సిటీ వైజాగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వైజాగ్ తిరుపతిలో కూడా స్టార్ట్ అయిపోయింది. విజయవాడ కంప్లీట్ అయిపోయింది. 3 చోట్ల తెలుస్తున్నా. ఇందోర్లో తెలుస్తున్నా. ఇండియా లెవెల్లో మల్లారెడ్డి యూనివర్సిటీ అబ్జర్వ్ చేసింది 6 months అంటే కష్టపడే వాళ్ళంతా కూడా ప్రతి ఇయర్ గా ల్యాప్టాప్ కంపల్సరీ. మీ ల్యాప్టాప్ మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు? మీరు సక్సెస్ కావాలంటే, మీరు ప్రపంచంలో లీడ్ కావాలంటే, మీరు ప్రపంచంలో లీడ్ చేయాలంటే మీరు ల్యాప్టాప్ తోటే సక్సెస్ అవుతారు. ల్యాప్టాప్ తోటే డిజిటల్ టెక్నాలజీ స్కిల్ రెండే నేర్చుకోవాల్సింది. ప్రపంచంలో టెక్నాలజీ స్కిల్, ప్రపంచంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ స్కిల్, ఆ రెండు మీరు నేర్చుకుంటే ప్రపంచాన్ని లీడ్ చేస్తారు. అంటే అది చదువులనే కాదు, స్కిల్ అనేది డాన్స్ లా, ఆర్ట్ లా, షాపింగ్ లా, స్కిల్. నేను చూడు ఎంత స్కిల్ ఉన్నా నా దగ్గర. 78 ఎంత టెక్నాలజీ అండి. మీరంతా చదువుకున్న టెక్నాలజీ, నేను న్యాచురల్ గా నేర్చుకున్న టెక్నాలజీ. కాబట్టి మీరందరూ కూడా బాగా సక్సెస్ కావాలి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యు. సంక్రాంతి శుభాకాంక్షలు. జీహెచ్ఎంసీ పరిధిలోని బోడుపల్ సర్కిల్లోని కిరణ్ ఇంటర్నేషనల్ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. బోడుపల్లోని కిరణ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎస్ఐఆర్ ఐఐసిటి హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి, ప్రత్యేక అతిథిగా క్లాసికల్ డ్యాన్సర్, తెలుగు సినిమా నటి ఆశ్రిత వేముగంటి నండూరి గారు విచ్చేశారు. పాఠశాల వ్యవస్థాపకులు కేవల్చంద్, కిరణ్ నిర్వాహకులు రితేష్, రూపేష్, ప్రధానోపాధ్యాయురాలు కస్తూరిరెడ్డి, హెచ్ఎం తనుశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదట విద్యార్థులు భగవద్గీత శ్లోకాలు ఆలపించారు. చక్కటి నృత్య ప్రదర్శనలు, నాటకాలతో అందరినీ మెప్పించారు. అతిథులు విద్యార్థుల ప్రతిభను ప్రశంసించి స్ఫూర్తిదాయకమైన సలహాలు అందించారు. పాఠశాలలో 10 వసంతాలు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించారు. చీఫ్ గెస్ట్గా స్కూల్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ పర్టికులర్లీ ఐఎమ్ ఇంట్రెస్ట్ విత్ ద స్కూల్ హియర్ స్కూల్.
way facilities they have, infrastructure they have, and they are training their students. I was so impressed. Okay. I'm happy to be here. And also places like whole area, this kind of school, and I'm so impressed because I grew up in this area and I studied in Telugu medium, but here students are getting a lot of exposure. Andarki chala avakasham istunadi. Particularly I appreciate KG for his contributions in this area. Thank you very much. I wish you all the best for the school and also community here. Thank you. కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోడుపల్లో ఉన్నాను ప్రస్తుతం. వాళ్ళది 30th యాన్యువల్ డే సెలబ్రేషన్ కరెక్ట్గా 3 ఏళ్ల కింద 10th యాన్యువల్ డే సెలబ్రేషన్కి కూడా నన్ను గెస్ట్గా పిలవడం జరిగింది. మా నాన్నగారితో వచ్చాను. ఐ ఆల్వేస్ ఫెల్ట్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్. ఎందుకు అని మీరు అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం ఇక్కడికి వచ్చిన తర్వాతే మీకు తెలుస్తుంది. వీళ్ళ అప్రోచ్ టు అకాడమిక్స్ కానివ్వండి, వీళ్ళ అప్రోచ్ టు లెర్నింగ్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఒక చిన్న మార్పు మీరు చూస్తారు. అది ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్. పైగా ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఇట్ ఫెల్ట్ లైక్ కమింగ్ టు ఫ్యామిలీ. ప్రిన్సిపల్ దిస్ ఇస్ డాక్టర్ కస్తూరి మేడం అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ నితేష్ పూరివాలే అండ్ వాళ్ళ మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా నన్ను ఫ్యామిలీ లాగే ట్రీట్ చేస్తారు. అండ్ ఐ ఆల్సో ఫీల్ ద సేమ్. నాకు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ టైం ఎంత ముఖ్యమో, ఇప్పుడు సరైన దారి పట్టకపోతే తర్వాత ప్రభావం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తున్నాము. రిప్రజెంట్ ఒకవైపు సినిమా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ, ఇంకొక వైపు మా తల్లిదండ్రులు ఇచ్చిన అకాడమిక్స్ని రిప్రజెంట్ చేస్తూ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని నేను చెప్తాను. ముందుగా పిల్లలందరూ కూడా చక్కగా బొమ్మల్లాగా తయారై స్టార్టింగ్లో క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఒకటి మిస్ అయ్యాను నేను. బట్ తర్వాత సార్ వచ్చారు, ప్లీజ్ బికాస్ ఆఫ్ హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓడియన్ థియేటర్ మల్టీప్లెక్స్ మాల్ను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్తో పాటు చిక్కడపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. సీఎం పర్యటనతో ఈ ప్రాంతం మొత్తం భద్రతా వలయంలోకి వెళ్ళింది. AI integrated mall along with the first multiplex in RTC Crossroads. So we are extremely happy for opening it today. CM Revanth Reddy Garu, as he's come here and he's extremely happy seeing the property, and we have it's a totally 2.8 lakh square feet of mall with we have brands right from Tata's brands, Zudio, Harleys, and then we have coffee shops, and we have retail which is like a Mr. DOA, and we have amazing food courts also. We have Domino's, Taco Bell, international brands and all that. But the best part about this space would be the newly launched, which is a PVR Inox, which is an 8-screen multiplex. There's a lot of memories which we go back when we look at Odeon Mall. So earlier it used to be 70mm and 30mm Odeon Mall with a mini Odeon, all 3 screens put together. So there are lots and lots of memories. There's not a single film star who has not come to this property. Almost everybody who lives in and around these areas, they have connected back. They know how important this particular mall and cinemas is. So that way we are very proud to bring multiplex here, because these are all single screen theaters. So RTC Crossroads, any movie coming in Odeon Mall was considered as one of the biggest hits which has happened. So that way there is a historic story behind it. So we are extremely happy that we are presenting. So we are also happy that Inox or PVR Inox also, they have done the interiors along with on the same lines like with antique sort of interiors what we have come, and the screens are extremely beautiful with all the lighting which is little vintage kind of a lighting and all that. So we are extremely happy. So we are excited for the festival and we are looking forward. We are thankful to the government of Telangana, along with the builders Shanta Sridham, Narsai Garu, and all our partners, Najaf Bhai, Saif Bhai, all of them, Dr. Krishna Reddy Garu, Namit, all of them, Ashok Gaur Garu, and all our partners who have extremely supported us, Lingga Garu, who
హైదరాబాద్ ఓల్డ్ రామంతపూర్లో కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, రాజకీయంగా ఉన్నత పదవులకు చేరుకోవాలని ఆ భగవంతుని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జన్నంపల్లి వెంకటేశ్వరరెడ్డి, సుర్వి మురళీగౌడ్, తాడబోయిన గిరిబాబు తదితరులు పాల్గొని మైనంపల్లి హనుమంతరావుకు జన్మదిన వేడుకలు తెలిపారు. అందరూ తీసుకోండి. చందు సంక్రాంతి సంబరంలో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో మాజీ కోఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో చామకూర మల్లారెడ్డి, మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్గొనడం జరిగింది. మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మా మహిళలకు, మా ఆడబిడ్డలకు మన నవీన్ రెడ్డి వాళ్ళ మదర్ కలిసి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున మహిళలకు అందరు కూడా సంక్రాంతి పండుగ ముందు ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్ళకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదే మాదిరిగా మేడ్చల్ అంటేనే మా మహిళా సోదరులు, మా బిడ్డలు, ఆడబిడ్డలు వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ముగ్గుల పోటీ పెట్టి వాళ్ళకి మంచిగా ప్రైజ్ మనీ పెట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేందుకు కూడా కన్సల్టెంట్ ప్రైజ్ కూడా ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. దాని తర్వాత 26 జనవరి సంది నాది 50 years మ్యారేజ్ డే మార్చిలో, కాబట్టి దానికి కూడా పెద్ద ఎత్తున మొత్తం మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా క్రికెట్ మ్యాచ్, ప్రతి యువకుడు క్రికెట్ ఆడాలి, ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టెంట్ ప్రైజ్ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే కదా నాది, దానికంతా కూడా స్పాన్సర్ నేనే. కాబట్టి మా ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించారు, ఎంపీగా గెలిపించారు, మినిస్టర్గా గెలిపించారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే. కాబట్టి వాళ్ళకి అన్ని కూడా పండుగలకు కానీ, యువకులకు క్రికెట్ కానీ, ఇంకా చాలా ఉత్సవాలు ఉంటాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళ రుణం తీర్చుకుంటారు. కాబట్టి దానికి తోడు ఇప్పుడు మొత్తం ముగ్గుల పోటీల మా నవీన్ గారు బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఈరోజు మేడ్చల్ల ప్రతి మున్సిపాలిటీలో ముగ్గుల పోటీ జరుగుతుంది. మా నాయకుడు ఇప్పుడు ఇక్కడ ఈరోజు మేడ్చల్ మున్సిపల్ ఉందా, ఇప్పుడు తర్వాత ఘట్కేసర్, ఏదులాబాద్, రాంపల్లి, రేపు మళ్ళా బోడుప్పల్, బిర్దాజ్గూడ, మళ్ళా పోచారం మున్సిపల్, ఇట్లా రోజు 4-5 మున్సిపాలిటీలలో ప్రతి ఒక్కరు మా లీడర్లు అందరూ కూడా ముగ్గుల పోటీ పెడుతున్నారు పెద్ద ఎత్తున. 26 జనవరి సంది మొత్తం క్రికెట్ మ్యాచ్ ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గ్రామంలో, ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలు అయినాయి. ఇప్పుడు రేపు వచ్చే మాకు 3 మున్సిపాలిటీలు వచ్చినాయి. ఒకటి సోమవారం, ఒకటి ఎల్లంపేట్, మన అలియాబాద్, మన 3 చింతలపల్లి. 3 కూడా 69 కార్పొరేటర్ కౌన్సిలర్లు వచ్చారు. సాలిడ్గా 1 సైడ్ గెలుస్తాం. ఇప్పుడు ఎవరి దమ్మేందో ఇక్కడ చూపించాలి. ఇప్పుడు మనం
అర్థమైందా? ఇది ఛాలెంజ్. ఇది 3 మున్సిపాలిటీలు చైర్మన్ చేసుకునేది ఛాలెంజ్. జై తెలంగాణ. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ టాలెంట్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడారు. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా పోషకాహారంపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. చిన్న వయసులోనే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కలిగితే భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించవచ్చని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల ఆహార పదార్థాలు వారి ఆలోచన విధానం ప్రశంసనీయమని తెలిపారు. నమస్తే అండి, నేను బ్రదర్ జోసెఫ్, ప్రిన్సిపల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉప్పల్. మేము ప్రతి సంవత్సరం ఫుడ్ ఫెస్టివల్ అనేది మేము స్కూల్లో ఆర్గనైజ్ చేస్తాం. పిల్లల మధ్యలో ఉన్న టాలెంట్, వాళ్ళ కల్నరీ టేస్ట్ని బ్రింగ్ అవుట్ చేయడానికి ప్రతి సంవత్సరం కండక్ట్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు మాకున్న పేరెంట్స్, వాళ్ళ పిల్లల పేరెంట్స్ చాలా కోఆపరేటివ్తోని మేము ఎప్పుడైనా ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేసినప్పుడు పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ముందుకు వచ్చి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేస్తున్నారు ప్రతిసారి. వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు. ఇంకొకటి ఏంటిదంటే, పీటీఎం జరిగినప్పుడు ఒక టాలెంట్ షో కూడా ఆర్గనైజ్ చేస్తాము. అప్పుడు వాళ్ళ పిల్లలు ఏ ఈవెంట్స్లో, ఏ యాక్టివిటీస్లో చాలా చురుకుగా ఉంటారో దాన్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు. దాంతోపాటు ఎవరైతే చక్కగా చేస్తారో వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మా మేనేజ్మెంట్ లిటిల్ ఫ్లవర్ మేము అన్నీ చూసుకొని పిల్లల్లో ఒక టాలెంట్ని, ఇన్బోర్న్ టాలెంట్ని always try to exhibit. We give the commitment and also will allow the child to shine in their future endeavors, and also in order to bring out the stage fear and other things, so that we conduct all these shows to make child as successful in the society. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కార్యాల గ్రామంలో శనివారం కార్యాల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలు స్థానిక సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా విన్నర్ కప్ ఆవిష్కరణ చేసిన అనంతరం క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతిరోజు క్రీడలు ఆడాలని యువతకు సూచించారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాబు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త రాజేందర్ గుప్తా, మాజీ సర్పంచ్ శ్యామ్ తదితరులు ఉన్నారు. సీజన్ 3కి అందరికీ వెల్కమ్. ఈరోజు మన గ్రామంలో మనం గత 2 సంవత్సరాలుగా కేపీఎల్ రన్ చేసుకుంటున్నాం కాబట్టి అందరి యువత కూడా ఇందులో పాల్గొని పిల్లల్ని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆటల వల్ల మనకు బాడీ ఫిట్నెస్ ఉంటుంది, అన్ని విధాలుగా మనకు యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉంటుంది. ఒకటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, తాగడం కానివ్వండి, వీటన్నింటికి దూరంగా యువత ఉంటుందని ఈరోజు మనం కార్యాల గ్రామంలో కేపీఎల్ని మనం రన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్యాల గ్రామ పంచాయతీలో గత 3 సీజన్లుగా కేపీఎల్ ఆట నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆటలో ప్రతి టీంలకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. గతంలో మేము సర్పంచ్గా ఉన్నప్పుడు అన్ని సహాయ సహకారాలు చేశాము. అలాగే ఇప్పుడిగిన ఈ టీంకు ప్రతిదిగిన కోఆపరేట్ చేస్తాము. అలాగే ఇంకా ముందు అన్ని సహాయ సహకారాలు చేసుకుంటూ ఈ పద్ధతిని ఇలాగే కొనసాగించుకుంటూ యువత ఆటలతో ముందుకు వెళ్తే వేరే చెడు ఆలోచనలు కానీ చెడు
అనర్థాలు కానీ రాకుండా ఉంటారు. కాబట్టి దీన్ని ఇలాగే ముందుకు తీసుకుపోవాలి. అలాగే ప్లేయర్స్కు, ఆర్గనైజర్స్కు, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఆలయాల చరిత్రల్ని భావితరాలకు అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. సోమనాథ్ స్వాభిమాన పర్వ్ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని శివాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడారు. సోమనాథ్ దేవాలయాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలను అర్పించిన అనేక మంది భారతీయుల త్యాగాన్ని స్మరించుకోవడానికి ఈ సోమనాథ్ స్వాభిమాన పర్వ్ నిర్వహించబడుతోందన్నారు. వారి త్యాగాలు రాబోయే తరాల సాంస్కృతిక చైతన్యానికి ఎల్లప్పటికీ ప్రేరణగా నిలుస్తాయన్నారు. 1026 ఒక సంవత్సరంలో మొహమ్మద్ గజ్నీ అనేటటువంటి ఒక భారతదేశం పైన ఆక్రమణ చేసి సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి సొమ్ముని అంతా కూడా దోచుకొని వెళ్ళినటువంటి ఒక దుండగుడి యొక్క మన చరిత్ర చదువుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈరోజు 2026 అంటే 2026 సంబంధించినటువంటి సంవత్సరంలో దాదాపు 1000 సంవత్సరాలు పూర్తి చేసి ఆ 1000 సంవత్సరాల క్రితము ఏ యొక్క దేవాలయాన్ని మొహమ్మద్ గజ్నీ దాన్ని కూల్చివేశాడో, దాన్ని ధ్వంసం చేశాడో, దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మరి 1000 సంవత్సరాలుగా అనేక సంవత్సరాలు దానిపైన ముఘళ్ళు అటు అనేకమైన రాజులు దాని మీద దాడి చేయడం జరిగింది. మనపై ఆక్రమించినటువంటి రాజులందరూ కూడా చంగేజ్ ఖాన్ అతను కూడా వాళ్ళందరూ ఈస్ట్ నుంచి వచ్చారు. ఇటు ముఘల్స్ వచ్చారు, పర్షియన్స్ వచ్చారు, ఈ దేశం పైన బ్రిటిష్లు వచ్చారు. అనేక రకాలైనటువంటి ఆక్రమణకు మనం కూరైనాం. కానీ సోమనాథ్ దేవాలయం ఒక ప్రత్యేకత ఉన్నది. సోమనాథ్ దేవాలయం ఒక గుజరాత్లో ఉన్నటువంటి అరేబియన్ సీ తరపు నుంచి చూస్తున్నటువంటి ఒక దేవాలయం. మన భారతదేశం ఒక సంస్కృతి ఒక ప్రతీకం. అది శివాలయము, శివుడి ఒక పూజ నిత్యం జరుగుతూనే ఉంటుంది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మన అధ్యక్షుడు, భారతదేశ రాష్ట్రపతి, అదేవిధంగా సర్దార్ పటేల్ గారు 1951లో దాన్ని మరొకసారి దాన్ని రెనోవేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత దాని యొక్క పర్యాటక స్థలం కింద అదేవిధంగా భక్తులు వేలాది మంది ప్రతిరోజు వచ్చేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సోమనాథ దేవాలయం మీద జరిగిన దాడి మన భారతదేశానికి విదేశీ ఆక్రమణలకు దారి తీసినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అది గుర్తుపెట్టుకొని సోమనాథ్ ఒక దేవాలయం ఏ విధంగా మన భారతదేశం పైన దాడి జరిగింది, ఏ విధంగా మన భారతదేశం పైన విదేశీయులు వచ్చారు అనే ఒక చరిత్రని మనము ఈరోజు మర్చిపోతా ఉన్నాం. ఆ సోమనాథ్ దేవాలయాన్ని ఆ రోజుల్లోనే ఎంత బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఒక సౌత్ గుజరాత్లో కొంతమంది రాజులు ఆ ఒక కట్టడాలని తర్వాత అహోలాబాయ్ హోల్కర్ దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి చరిత్ర చాలా పెద్దది. ఈ తరం తెలుసుకోవాలి, భారతీయులు తెలుసుకోవాలి సోమనాథ్ దేవాలయం ఒక సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యత. మరి ఈరోజు 3 రోజులు నరేంద్ర మోదీ గారు అక్కడ ఉండి ఈ సోమనాథ్ దేవాలయం విషయంలో దాని ప్రాముఖ్యత గురించి కూడా దేశ ప్రజలకు రేపు చెప్పనున్నారు. మరి ఈ యొక్క సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్క శివాలయంలో శివజపం చేసి శివజపంతో పాటు శివుడికి అభిషేకం చేసి ఈరోజు కార్యకర్తలందరూ కూడా వారు ఆ ఒక 1000 సంవత్సరాల క్రితం మన దేశం పైన జరిగినటువంటి యొక్క ఏ శివాలయంపై దాడి, అదేవిధంగా మన దేశ సంస్కృతిపై దాడి, మన దేశం పైన విదేశీ ఆక్రమణని ఒకసారి గుర్తుంచుకొని అటువంటి ఒక పరిస్థితి మన దేశానికి రావద్దు, అందరూ ఐక్యతతో ఉండాలి, మన సంస్కృతిని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనే సంకల్పం కోసము ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి మేడ్చల్ ప్రజలు అవస్థలు పడుతున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ పూడూరు కిష్టాపూర్ డివిజన్ కేఎల్ఆర్లో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథిగా వేచేసి హల్చల్ చేశారు. ఈ సందర్భంగా ముగ్గులు వేస్తున్న మహిళల వద్దకు వెళ్లి మల్లారెడ్డి స్వయంగా ముగ్గు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మేడ్చల్ ప్రజలు తీవ్రంగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన అందించామని తెలిపారు. 43 కోట్లతో మేడ్చల్లో నీటి రిజర్వాయర్ నిర్మించి ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మేడం కొద్దిగా జరగండి, మేడం జరగండి.
సార్ కాంగ్రెస్ వచ్చేసింది, నీళ్ళు వస్తలేవు మేడ్చల్ల. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు 43 కోట్లతోటి సపరేట్ రిజర్వేర్ సీటు కొంచెం కిందకి. నేను రాజకీయం మాట్లాడొద్దు అనుకున్న పండుగనాడు కానీ మాట్లాడవలసి వస్తుంది. ప్రజలు ఇప్పుడే నాకు ఓలని మంది కాలనీవాసులు అంతా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మండే నాడు కూడా వాటర్ బాక్స్ నాడికి పోతున్నా. ఎందుకంటే నీళ్లు వస్తలేవు, కరెంట్ సైనింగ్ వస్తలేదు, అవస్థపడుతున్నారు ప్రజలంతా మేడ్చల్ల. ఎందుకు ఇట్లా అవుతుంది? అంతకుముందు 10 ఏళ్ళు జరగలే అట్లా. ప్రజలు రోజు ఇడిచిపెట్టి రోజు మన ఆడబిడ్డలో పర్ఫెక్ట్ నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు అన్ని బాధలు అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ లేదు, నీళ్లు లేవు, కరెంట్ సరిగా లేదు, అన్ని ప్రాబ్లమ్స్, వ్యాపారాలు లేవు, అన్ని ప్రాబ్లమ్స్. వాళ్ళు అన్ని బాగా చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ప్రజలకేమో అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. నాకు అదే అర్థమైతే లేదు. వాళ్ళు మాటలే చెప్తున్నారు కానీ అబద్ధాలు చెప్తున్నారు కానీ ప్రజలలో రియాలిటీ కూడా ఎవ్వరు కూడా ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ నాయకుడు వచ్చి పనిచేస్తున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి జనవరి 12 నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శనివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలోని మెగా రక్తదాన శిబిరం, ఉచిత డెంటల్ వైద్య శిబిరం స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని దర్పల్లి యువత రెడ్ క్రాస్ ఫీడ్ బ్యాంక్ తెలంగాణ డెంటల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, తెలంగాణ డెంటల్ వారిచే హెల్త్ క్యాంప్, జాతీయ రోడ్డు భద్రతా వార్షికోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ బ్యాంక్ తెలంగాణ ఫౌండేషన్ నవీన్ చంటి, రెడ్ క్రాస్ ఫౌండేషన్ నుండి గంగాధర్, తెలంగాణ డెంటల్ డాక్టర్ జమల్పూరి రాజశేఖర్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పవన్ కళ్యాణ్, వాసుకి మేడం, మాజీ సర్పంచ్ కర్క గంగారెడ్డి, జిర్రా మహిపాల్ యాదవ్, మంచికంటి నరేందర్, సాయి కుమార్, మోహన్, జమీల్, మురళి, పాల్ది దాసు తదితరులు పాల్గొన్నారు. అంతే కదా, రోడ్ ఎక్కుతాం అంటే యాక్సిడెంట్ అవుతుంది కాదని గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? ఎవరైనా ఇస్తారు? 4 లక్షల యాక్సిడెంట్ అవుతున్నాయి మన దేశంలో. అందులో 1,70,000 మంది చనిపోతుంది. మిగిలిన వాళ్ళకి కాలు చేతులు పోవడమో ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది కదా. అలాంటి వాళ్ళే 4 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల నుంచి 4 మంది అంటే ఎటు చూసుకున్నా 5 లక్షల మంది సఫర్ అవుతారు కదా రోడ్ యాక్సిడెంట్ వల్ల. దాంట్లో ఏదో ఒక రోజు మనం ఉండమా? ఆ 5 లక్షల మందిలో ఏదో ఒక రోజు మనం ఎన్నో రోజులు బతుకుతాం కదా. ఆ అన్ని సంవత్సరాల్లో ఏదో ఒక రోజు ఉంటాం కదా. ఉండమని గ్యారంటీ ఇస్తారు? నాకు లేదు కదా. ఒక్క హెల్మెట్, బైక్ మీద వస్తే హెల్మెట్ ఎందుకు పెట్టుకుంది? మరి ఎట్లా ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు కదా. 100 యాక్సిడెంట్స్ అవుతే అందులో 80% మంది చనిపోయేది ఓన్లీ హెడ్ ఇంజరీ వల్ల. 80 అంటే ఆ గోల్డెన్ 1 అవర్ అనేది ఖచ్చితంగా ఆ సమయంలో రక్తం దొరకకపోతే ఎట్లాంటి పరిస్థితి లేదు. నేను నిజామాబాద్లో ఉంటాను. మాకు ఏదైతే రక్తదానానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పెడతా ఉంటారు. వెంటనే ఎవరైనా రెస్పాండ్ కండి అని. మనలో ఉన్నటువంటి మనకు బ్లడ్ గ్రూప్ మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. నాది O పాజిటివ్, నేను విశ్వదాతను. నాకు ఒక 45 డేస్ కానీ లేదా 100 డేస్ ఏదైనా అయింది అనగానే, ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా ఉంది అనగానే రక్తదానం చేయడానికి ముందటికెళ్తాం. అయితే మన బ్లడ్ గ్రూప్ మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. మనము రక్తదానం చేయడానికి ఎప్పుడు కూడా వెనకాడొద్దు. దయచేసి ప్రతి ఒక్క యువకుడికి నేను కోరేది ఒకటే, ఈరోజు ఒక మంచి కార్యక్రమం, దీన్ని మనం ముందరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా యువజన సంఘాలు అనేది స్ట్రాంగ్ అవ్వాల్సి ఉంది. మన దర్పల్లిలో ఒక యూత్ భవనం ఉంది. అట్లానే యూత్ అంతా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ముఖ్యంగా క్రీడలు ప్రోత్సహించాలి. ఈరోజు యూత్ కర్కాంగారెడ్డి గారు అన్నట్టు ఒక 6-7 సంవత్సరాల నుంచి వెనక్కి వెళ్తున్నామేమో అనిపిస్తుంది యూత్ అంటే. దానికి కారణం ఒకటి, మనం మొబైల్కి అడిక్ట్ అవ్వకపోవడం, సోషల్ మీడియా కావచ్చు. ఒకటి ఏదైతే ఈ యాప్లు ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాట్యాల గ్రామంలో శనివారం కాట్యాల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలు. ఆలయాల చరిత్రల్ని భావితరాలకు అందించాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి మేడ్చల్ ప్రజలు అవస్థలు పడుతున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.